అపోస్తల కార్యాలు 20 అధ్యాయము 28 వచనం. అపోస్తల కార్యాలు 20 అధ్యాయం 28 వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగాను ఉంచెనో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. పౌలు గారు తెలియపరిచినటువంటి ఈ మాటలు ఆయన యొక్క పరిచర్య చివరి రోజుల్లో తెలియపరుస్తున్నటువంటి మాట. స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి ఎవరు సంపాదించింది? దేవుడు తన స్వరక్తమిచ్చి, దేవుడు అంటే ఇక్కడ ఫుట్నోట్లో రాయబడుతుంది, ప్రభు అని పాఠాంతరంగా ఉంది. తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులనుగా ఉంచెను ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఆత్మీయ మందిరాలుగా కట్టబడుతున్నటువంటి మనందరం కూడా గుర్తుపట్టవలసింది, ఆత్మీయ మందిరాన్ని కట్టి ఎలాగా దాన్ని రక్షించుకోవాలో, ఆత్మను రక్షించుకోవాలో యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు తన శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా మనకు తెలియపరిచారు. ఆత్మీయ మందిరం కోసం లోకములో ఉన్న వాటిని అన్నిటిని కూడా, లోకాశల్ని మొత్తాన్ని కూడా వదులుకోమంటున్నాడు. ఇది స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘం. ఈ మోడల్ ప్రకారం మనం కట్టుకోవాలని చెప్పి పౌలు గారు ఈ సంఘాన్ని రాబోయే రోజుల్లో మందని పాడు చేసేవారు వస్తారు కాబట్టి, సంఘాన్ని పాడు చేసేవారు వస్తారు కాబట్టి, వచ్చినప్పుడు వారి విషయమై నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పి, మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆయన ఏదైతే సంపాదించి మనకి అప్పగించారో సంఘ పెద్దలతోటి పౌలు గారు చెప్తున్నటువంటి మాట, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘాన్ని, తన సంఘమును మీరు కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును, సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా పెద్దలను పిలిపించి, ఎఫ్ఎస్సిలో ఉన్నటువంటి వారందరినీ పిలిపించి కూడా పౌలు గారు తెలియపరుస్తున్నారు ఈ మాట. స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమునకు కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగాను ఉంచెను ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండడి. యేసుక్రీస్తు వారు తన స్వరక్తము చేత మేకల యొక్కయు కోడి యొక్కయు రక్తము కాదు, తన స్వరక్తాన్నిచ్చి సంపాదించినటువంటి సంఘం. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం. మేకల యొక్కయు కోడి యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించారు యేసుక్రీస్తు వారు. కోడి యొక్కయు మేకల యొక్కయు రక్తం కాదు, స్వరక్తాన్ని ఇచ్చాడు ఆయన. పరిశుద్ధుడు, ఏ పాపము లేనివాడు, లోకములోది ఏది కూడా ఆశించినటువంటి ఆయన, ఏది కూడా ఉంచుకున్నటువంటి ఆయన, ఆ యేసుక్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం ఆత్మీయ మందిరం. ఈ ఆత్మీయ మందిరానికి స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి ఆయన తెలియపరుస్తున్నాడు. కీర్తనాకారుడు మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 74వ అధ్యాయము 2వ వచనం. నీ స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నీ స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకము తెచ్చుకొనుము. ఆయన మనుషులు పూర్వము ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి వారిని విమోచించిన ఆయన స్వరక్తమిచ్చి మనం ఇక్కడ కనబడుతున్నటువంటి సంఘం మనం చూస్తాం. అపోస్తల కార్యాలు 20:28 వచనంలో ఆయన విమోచించాడు. విమోచించిన నీ సమాజం ఏం చేయాలంట? జ్ఞాపకం చేసుకో. ఆ సమాజం అది ఎంత గొప్ప సమాజమో, నీవు విమోచించే వారిని. అయితే ఆ సమాజపు వారు 3వ వచనం, శత్రువులు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు. ఈ ఆసాపు గారు రాసిన ఈ కీర్తన ఇరిమియా గ్రంథంలో రాయబడుతున్నటువంటి ప్రవక్తలు రాయబోయే ముందే ప్రవచనాత్మకంగా తెలియపరుస్తున్నాడు. శత్రువులు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు, నిత్యము పాడేయుండు
చోట్లకు విజయము చేయుము. శత్రువులు పరిశుద్ధమైనటువంటి స్థలం ఏం చేశారంటే సమస్తాన్ని కూడా పాడు చేసేశారు. ఈయన చూస్తున్నాడు ఆ యొక్క దృశ్యాన్ని అన్నట్టుగా రాయబడుతుంది ఇక్కడ. ఆయన సంపాదించినటువంటి స్వాస్యమును ఆయన శత్రువులు ఏం చేస్తున్నారంటే ఆ పరిశుద్ధమైనటువంటి స్థలంలోనున్న సమస్తమును కూడా పాడు చేసి ఉన్నారంట. వారు నిత్యము పాడే ఉండు చోట్లకు విజయము చేయము. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించడం మనం చూస్తున్నాము యేసుక్రీస్తు వారు. అలాగే విమోచించినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు వారి మందిరాన్ని స్థలమును సమస్తమును పాడు చేసి ఉన్నారంట. ఆ మందిరాన్ని అంతా కూడా శత్రువులు. అయితే రాబోయే రోజుల్లో స్వరక్తం ఇచ్చి సంపాదించబోయే సంఘాన్ని ఇక్కడ యేసుక్రీస్తు వారు చూపించడం చూస్తున్నాం మనం. రాబోయే రోజుల్లో ఆయన యొక్క స్వరక్తము చేత సంఘాన్ని కట్టుకోవటం ఎలాగో ఆయనే వచ్చి రాళ్ల మందిరాన్ని కట్టి చూపించాల, ఆత్మీయ మందిరాన్ని చూపించాడు. ఇది శత్రువు ఏమీ చేయలేడు. ఈ మందిరం, ఆత్మీయ మందిరం ముందు పాతాళలోక ద్వారాలు దాని ఎదుట నిలవలేరు. ఏమండి, ఒక పిచ్చోడు ఉన్నాడు, ఒక పేదవాడు ఉన్నాడు అనుకుందాం. పోనీ ఒక పేదవాడు ఉన్నాడు, చెట్టు కింద ఉంటాడు, ఏమవుద్ది? అపవాది ఆహారం ఇవ్వదు, నీళ్ళు ఇవ్వదు, ఏమవుద్ది? దొంగలు వచ్చి పట్టుకుపోతారా అతన్ని? వేరే ఎవరిని వచ్చి అతన్ని ఏమైనా చేయగలుగుతారా? ఏమీ చేయలేడు. ఆ మందిరాన్ని కట్టుకోవటం కోసం ఆ విధంగా బ్రతకమంటున్నాడు. లేకపోతే మందిరాన్ని పాడు చేస్తారు ఎవరు? దుష్టులు. ఏ విధంగా? అనేక రకాలైనటువంటి ఆశలు, కోరికలు హృదయాల్లో రేపి దేవునికి నివాసయోగ్యంగా ఉండవలసినటువంటి హృదయాన్ని పాడు చేసి గందరగోళ స్థితి చేస్తుంది. ఆంతరంగికమైనటువంటి జీవితాన్ని బహిరంగంగా చూస్తే గొప్పవారుగా కనబడుతుంటారు, పలుకుబడి ఉన్న వారిలా కనబడుతుంటారు. ప్రపంచం మొత్తం మాదే, అసలు మాకు ఇంక తిరుగులేదట కనబడుతుంటారు. కానీ వారి హృదయం అగాధములో ఉందంట, అంధకారమై ఉందంట. కానీ అంధకారంలో నుంచి చీకటి నుంచి వెలుగులోనికి తీసుకొచ్చాడు మనల్ని. మరలా అంధకార స్థితిలోకి వెళ్ళిపోకూడదు అనే దేవుని వాక్యం తెలియపరుస్తుంది. స్వరక్తమిచ్చి సంపాదించింది ఇక్కడ సజీవమైన రాళ్ల వలె ఉండి కట్టుబట్టకు. అక్కడ పాత నిబంధన గ్రంథంలో ఆసాపు గారు చూస్తుంది ఏంటంటే, ఆసాపు గారు రాస్తున్నటువంటి కీర్తనలో చూస్తుంది ఏంటంటే, దైవ ధ్యానంతో చెప్తున్నటువంటిది శత్రువులు పరిశుద్ధ స్థలంలోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారంట. ఆయన గుర్తుపెట్టుకున్నాడు, ఒకరోజు నేను రాబోతున్నా, అదే నా కుమారుడు, ఆయన ద్వారా కట్టబోయే మందిరాన్ని ఏ శత్రువు కూడా ఏం చేయలేడు. దేవుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు మత్తయి సువార్తలో 6:19-20 భూమి మీద మీ కొరకు ధనాన్ని కూర్చుకోవద్దు, అక్కడ చిమ్మిట కొట్టును దొంగలు ఎత్తుకుపోవనని. ఈరోజు ఆత్మీయ మందిరంగా కట్టుకున్న వాడి దగ్గర ఆస్తులు ఉండవు కాబట్టి ఆత్మీయ మందిరాన్ని ఏమీ చేయలేడు. శరీరానికి ఏదైనా సమస్య వచ్చినప్పటికీ రావచ్చేమో కానీ ఆత్మీయ మందిరానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ విధమైనటువంటి ఆటంకం జరగదు. ఎందువల్లంటే ఆయన మాట ఆలకించినట్లయితే దొంగరాడు, చిమిట కొట్టదు, అర్ధాంతరమైనటువంటి జీవితాన్ని ఉండదు, అర్థం లేని బతుకుగా ఉండదు. ఆయన కలిగి ఉంటే అర్థవంతముగా ఉన్నటువంటి జీవితాన్ని కలిగి ఉంటామో అది ఆత్మీయ మందిరానిగా కట్టబట్టగల కారణం. రాబోయే మందిరాన్ని పాత నిబంధన గ్రంథంలో రాళ్ల మందిరానికి జరగబోయే నష్టాన్ని, ఆ పరిశుద్ధ దాన్ని జరగబోయే డ్యామేజ్ని ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్నాడు. అలాగే ఆయన ఉద్దేశం ఉంది, జగత్ పునాది వేయబడక మునిపే ఆయనకు ఉన్నటువంటి ఆలోచన రాళ్ల మందిరం మీద కాదు, ఆయన ఆలోచన ఆత్మీయ మందిరం. ఆ నడక మనం చూస్తూ ఉంటాం. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు.
ఇక్కడ స్వరక్తం ఇచ్చినటువంటి సంపాదించినటువంటి సంఘంలో సంపాదించినటువంటి ఆయన హామీ ఇస్తున్నాడు. తన ఆత్మను అడ్వాన్స్గా ఇస్తున్నాడు, భయానాగా ఇస్తున్నాడు. నా ఆత్మ, కుమారుని యొక్క ఆత్మ, అది మనకు భయానాగా ఉంది, అడ్వాన్స్గా ఉంది. ఆయన సంపాదించుకున్న స్వాస్యము పిలువబడిన వారు మనందరికీ కూడా ఆయన యొక్క అడ్వాన్స్డ్గా, అంటే సంచకరువుగా, అంటే అడ్వాన్స్డ్గా మనకి సంపాదించుకున్నటువంటి ఆయన స్వాస్యమైనట్టున్న మనము స్వాస్యమై ఉన్నాము. ఆయన సంపాదించిన సంపద ఈ లోకంలో చూసినట్లయితే లోకస్తుల సంపద కనబడుతుంది. మనం ఎవరి సంపద? క్రీస్తు, యేసుక్రీస్తు వారు చేసిన పనికి సంపద, ఆ రాబడి. ఎంత గొప్ప ఆధిక్యత కదా ఇది! ఆత్మీయ మందిరాలుగా పిలువబడి ఆత్మీయ మందిరాలు కట్టుకుంటూ లోకానికి వేరుగా దేవునికి సమీపంగా ఉన్న వారి విషయమై ఆయన చేసిన పనికి ఫలితంగా ఉన్నటువంటి వారు అంటున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత! స్వాస్యమై ఉన్నామంట. ఆ స్వాస్యానికి సంచకరువుగా అడ్వాన్స్గా తన ఆత్మను ఇచ్చున్నాడు. ఇది గ్రహించిన వారే ఆత్మీయ మందిరంగా కట్టుకొనగలుగుతారు. ఈరోజు ఆత్మీయ మందిరాన్ని కట్టుకోవాలని చెప్పి ఏ సేవకుడు కూడా గ్రహించట్లేదు, ఆత్మీయ మందిరం మీద దృష్టి పెడతలేదు. రాళ్ల మందిరాలు, వారికన్నా నేను పెద్దది కట్టాలి, వారికన్నా నేను ఎక్కువ మందిని రప్పించాలి, వారికన్నా ఎక్కువ బస్సులు నేను పెట్టాలి, రైళ్లు పెట్టాలి, ఫ్లైట్లు పెట్టాలి, ఇదే ఆలోచన. అసలు రాళ్ల మందిరాలు ఉండవురా అని చెప్పి యేసుక్రీస్తు వారు స్వయంగా చెబుతుంటే ఆ రోజు శాస్త్రులకి ఎక్కలేదు, పరిచయులకి ఎక్కలేదు, ధర్మశాస్త్ర ఉపదేశకులకి ఎక్కలేదు. ఈరోజు క్రీస్తుని అంగీకరించుకున్నాము, క్రీస్తు ఫ్యామిలీ అని చెప్పి, దైవజనుల సంతానం అని చెప్పి, దైవజనులం అని చెప్పి, దైవజనులు మేమని చెప్పి, మాకెంతో సీనియారిటీ ఉందని చెప్పి రాళ్ల మందిరాల మీద దృష్టి పెట్టారు. ఒకరిని చూసి ఒకరు రాళ్ల మందిరాల మీద దృష్టి పెడుతున్నారు. ఆయన ఆ రాళ్ల మందిరాల గురించి కాదు, ఆయన సంచకరువుగా ఉంది. ఆయన ఆత్మను ఇచ్చింది అందుకు కాదు, అడ్వాన్స్గా ఇచ్చింది. ఆయన ఆత్మను అడ్వాన్స్గా ఇచ్చింది సజీవమైన రాళ్ల వల్ల ఉండి ఆత్మీయ మందిరంగా కట్టబడటానికి. ఆత్మీయ మందిరం యొక్క మోడల్ మనం చూసినట్టయితే అపొస్తలుల కార్యాలు 4:32 నుంచి ఉన్నటువంటి వచనాలు మనం చూస్తాం. 32వ వచనం నుంచి 47 వరకు ఉన్నటువంటి వచనాల్లో వారందరూ కూడా ఏక ఆత్మ కలిగి, ఏక హృదయం కలిగి, అందరూ కూడా వారికి కలిగిన స్థిరాస్తులు అన్నింటిని కూడా పంచుకొని ఏకాత్మతో కలిసి జీవించారు. వారంతా కూడా వారు ఎవరికి కూడా కొదువు లేకుండా ఉన్నారు. వారు ప్రతి ఒక్కరి అవసర లెక్కలు తీర్చారు. ఇది ప్రారంభం నుంచే ఉన్నప్పుడు, సంఘంలో కూడుకుంటున్నప్పటి నుంచి, ప్రారంభం నుంచి ఈ విధంగా ఉన్నప్పుడు ఎవరు కూడా అధికులుగా ఉండరు. అందరూ సమానంగా ఉండి అందరూ కూడా ఆత్మీయ మందిరాన్ని కట్టుకోవడానికి వచ్చేవారు తక్కువ. సత్యంతో కట్టేది సంఘం తక్కువ, సత్యానికి లోబడే సంఘాలు తక్కువ. ఇప్పుడున్న సంఘాలను చూసి, అబద్ధమైనటువంటి ధనాన్ని చూసి వచ్చే సంఘ ద్వారా ఆ అబద్ధమైనటువంటి రాళ్ల మందిరాలను చూసి కంపేర్ చేసుకోకూడదు. ఆత్మీయ మందిరానికి ఉన్నటువంటి గుణ లక్షణాలని ఎరిగిన వారే మొదటి నుంచి ఉండాలి. మన మొదటి నుంచి కూడా చేయాలి. ఎందువల్లంటే ఒకసారి ధనాన్ని వచ్చిన తర్వాత వాడు వదులుకోవటం కష్టం. పౌలు గారి వల్లే చేయాలంటే నమ్మశక్యం కానటువంటి విషయం. ఎందుకంటే దుష్టుడు తనలో ఆ ధనాల్లో పెట్టినటువంటి అపవిత్రత, పాపం అంతా అందులోనే ఉంటుంది మొత్తం. ఆయన ఆత్మని ఇచ్చింది దేనికంటే సంచుకరువుగా ఇచ్చింది, రాళ్ల మందిరాన్ని గ్రాండ్గా కట్టుకోవటానికి కాదు. ప్రోత్సహించింది, బలపరిచింది, మళ్ళీ ఆత్మనిచ్చి అన్య భాషలు మాట్లాడేసి విస్తార ధనాన్ని సంపాదించుకోవటానికి కాదు. గుర్తుపట్టండి, ఇది దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఇక్కడ ఏదైతే రాయబడిందో ఇది ఇప్పుడైనా దేవుడు రాకడాల్సిన అయితే 100 సంవత్సరాలు కానీ ఈ మాటలు ఏం మార్పు ఉండవు. ఎవడు చెడగొట్టాలని చూసిన వాళ్ళ వల్ల కాదు, ఆయనే దానికి ముద్ర వేస్తున్నాడు, కాపాడుతానని. అలాగే
ఈ ఆత్మగా చూసినట్లయితే ఆయన హామీ ఇచ్చాడు. ఆయన సంపాదించిన స్వాస్యముగా ఉండాలి మనం. అందుకే పిలువబడ్డాము. దాన్ని విశ్వసించాలి. దాన్ని విశ్వసించాలంటే సేవకుడే దాన్ని చేసి చూపించాలి. ఆ వారు అప్పుడు నిలబడిన వాదే అదే సంఘం. ఆ మాటలు చెప్పి కట్టుకున్నదే సంఘం. లేదు దేవుడు మంచోడు, ఆయన చనిపోయాడు, ఆయన లాంటి కాదు మనం, ఆయన గొప్పవాడు, అని చెప్పి ఆయన వాళ్ళం కాదు. కానీ ఆయన మాదిరి చూపించాడు. మాదిరిగా నడవాలని చూపిస్తే సత్యమైనటువంటి సంఘం కొద్దిగున్నా అది ఆయన మెచ్చే సంఘం, ఆయన నివసించే సంఘం అది. అలాగే చూసినైతే మనని ఎందుకైతే అధ్యక్షులుగా ఉంచారో అది మనం ఒకటి కాయువారిగా ఉండాలి, సంఘ పెద్దగా ఉండాలి, పనివారిగా ఉండాలి. అది తప్పనిసరిగా అదే చెప్తున్నాడు ఇక్కడ. కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి. మీరు ఎట్లా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేనికి అప్పచెప్పాడు? కాయటానికి, పనివారిగా ఉండాలని, సంఘ పెద్దగా ఉండాలని. ఏ విధంగా ఆయన అప్పచెప్పాడో ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని చూపించి జీవించాలి. ఎందువల్ల అంటే అబద్ధ బోధకులను గురించి జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడే చూద్దాం, అపోస్తుల కార్యాలు 20-29 వచనం. అంటే స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘం, సంపాదించిన సంఘం ఏమైపోబోతుందో అంటే సరిగ్గా అధ్యక్షులు గనక సరిగ్గా చూడకపోతే ఏం అవ్వబోతుందో అన్నది ఇక్కడ రాయబడుతుంది. 20-29 వచనం. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. మందని కనికరింపని వారు వస్తారు. కాబట్టి సంఘానికి అప్పచెప్పబడినటువంటి అధ్యక్షులుగా ఉన్నవారు, పెద్దగా ఉన్నటువంటి వారు, అలాగే పనివారు, కాపర్లు ఏవి లేదండి. కాపరే యేసుక్రీస్తు వారే ప్రధాన కాపరి. ఆయన ప్రధాన కాపరి. కానీ సంఘానికి అధ్యక్షులు ఉంటారు, పెద్దలు ఉంటారు, తర్వాత పనివారు ఉంటారు. మొత్తం కూడా అది ఆత్మీయ మందిరాన్ని కట్టుకునేవారే ఇక్కడ ఉంటారు. మేమే గొప్ప అనే అధ్యక్షుడిని నేనే, మొత్తం నేను చెప్పినట్టే వినాలి, మొత్తం అంతా నా చేతిలోనే ఉండాలని చెప్పి పెట్టుకునేది కాదు ఇది సంఘం అంటే. అందుకే చెప్తున్నాడు ఆయన, వీరు మందను కూడా కనికరించరు. ఇది మాకు సంబంధించిందే, ఇది మేమే చేయాలి, మేమే లేవీలము, మేమే యాజకులము, ఇక మేము తప్ప ఇంకెవరు చేయకూడదు. కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అధ్యక్షులు ఎలా ఉండాలి, సంఘ పెద్ద ఎలా ఉండాలి, పనివారు ఎలా ఉండాలి, అది కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇక్కడే 20-17 వచనంలో కూడా చెప్పబడుతుంది. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. పౌలు గారు సంఘపు పెద్దలను పిలిపించి ఈ విషయాలు తెలియపరుస్తున్నాడు. సంఘ పెద్దలకు తెలియపరుస్తున్నాడు, అధ్యక్షులుగా ఉన్న వారికి తెలియపరుస్తున్నాడు. ఆయన అధ్యక్షులు అనేవారు ఏ విధంగా ఉండాలని కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28-31 వరకు ఉన్నటువంటి వచనాల్లో 8 రకాలైనటువంటి అధ్యక్షులు చేయాల్సినటువంటివి ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 12వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 28-31 వరకు ఉన్నటువంటి వచనాలు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిగాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారిగాను నియమించారు. ఇది 8 రకాలైనటువంటి సంఘ పెద్దలకు ఉండవలసినటువంటి విషయాలు. అలాగే అధ్యక్షులుగా ఉండాల్సిన వారికి 15 రకాలైనటువంటి విషయాలు మనం తిమోతి గారికి రాస్తూ తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 15 రకాలైనటువంటి ఈ లక్షణాలు కలిగి ఉండాలి. సంఘ పెద్ద, అధ్యక్షుడు, దేవుని పనిచేసేవారు, అందరూ పనిచేసేవారే. అందరూ కూడా దేవుని మందిరంగా కట్టబడుతున్న వారే, ఆత్మీయ మందిరంగా కట్టబడుతున్న వారే. వీరందరూ కూడా అధ్యక్ష పదవిని ఆశించినప్పుడు చేసేటువంటిది, ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించిన అట్టివాడు దొడ్డి పనిని అపేక్షించుచున్నాడు అన్నమాట నమ్మదగినది. శ్రేష్టమైనటువంటి పనిది,
శ్రేష్టమైనటువంటి పని ఏంటంటే పని చేయటం. నమ్ముతారా? ఇది ప్రకృతి సంబంధమైన మనిషి వెర్రితనంగా ఉంటుంది. ఆత్మీయులకి ఇది పెద్ద కష్టమైన విషయం కాదు. యేసుక్రీస్తు వారిని గుర్తించినట్టయితే. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపతగిన వాడునై ఉండి, మద్యపానము కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడినవాడును, ధనాపేక్ష లేనివాడునై. ఈ ధనాపేక్షే మొత్తం అన్ని కీడులకు మూలం అని చెప్తాడు ఇక్కడే. ఇదే తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో రాయబడుతుంది. 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అని. దాన్ని ఆశించి నానా బాధల చేత తమ్మును తాము విశ్వాసం తొలగిపోయి నానా బాధల చేత తమ్మును తామునే పొడుచుకున్నది. అధ్యక్షుడికి ధనాపేక్ష అన్నది ఉండకూడదు. ఈ ధనాపేక్ష లేకపోతే ఈ విధమైనటువంటి అధ్యక్షుడిగా ఉండేవాడు నిందారహితుడు ఉండగలుగుతాడు, ఏకపత్ని పురుషుడిగా ఉండగలుగుతాడు, మితానుభవుడిగా ఉండగలుగుతాడు, స్వస్థబుద్ధి గలవాడుగా, మర్యాదస్తుడిగా, అతిథి ప్రియుడిగా, బోధింపదగిన వాడనై ఉండి, మద్యపానీయమును కొట్టువాడు కాక సాత్వికుడును, జగడం ఆడినవాడుగా ఉంటాడు. ధనాపేక్ష లేనివాడనై. లాస్ట్లో పెట్టిన అది మొదటిదే. ఇది సమస్త కీళ్లకు మూలం. ఇక్కడ రాశాడు. అదే తిమోతి గారికి రాస్తూ పౌలు గారు 6వ అధ్యాయం 10వ వచనం మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఆయనే చెప్తున్నాడు. మొత్తానికి ఆ ధనాపేక్షే అన్ని విషయాలకి, జారత్వానికి ఏంటి, లోకంలో ఉన్నటువంటి శరీరాశులకు, నేత్రాశులు, ఇవన్నిటికి మూల కారణం అదే. అది ఈ అధ్యక్షుడికి ఉండవలసినటువంటి 17 అంటే ఆచరించవలసినటువంటి ఈ 17 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆత్మీయ మందిరంగా కట్టబడుతున్నటువంటి వారు ఈ అధ్యక్షులుగా ఉండి మందను కాసేవారిగా ఉండాలి. పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనికి అధ్యక్షులుగా నియమించింది? ఇవన్నిటిలో కూడా ఏ లోపము లేని వారిగా ఉండి అధ్యక్షులైనటువంటి వారు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? సంఘము ఏకాత్మ ఏక హృదయం రాగలుగుతుంది. అందరికీ కలిగింది సమిష్టిగా ఉండగలుగుతుంది. ఎంత పెద్ద సమస్య వచ్చినప్పటికీ కూడా ఎదురు నిలబడగలుగుతారు. ఆత్మీయ మందిరాన్ని కట్టుకున్న వారు ఒకరికి ఒకరు సహకరించుకుంటారు. దేవుడు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. తమ జీవితాల్ని ఫణంగా పెట్టి ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని ఏ విధంగా యేసుక్రీస్తు వారు త్యాగపూర్తిగా జీవించాడో ఆ విధమైనటువంటి స్థితి వస్తుంది. సంఘ కాపరి ఇది ప్రకటించినప్పుడు సంఘ కాపరి కాదు, అధ్యక్షుడు, ఉపదేశించేవారు ఈ లక్షణాలు లేనప్పుడు అధ్యక్షుడిగా కూడా పనికిరారు. అధ్యక్షుడిగా కానీ ఉపదేశించడానికి కానీ యోగ్యత లేదని చెప్పబడుతుంది. అలాగే సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగు ఏలువాడునై ఉండవలెను. ఎవడైనానో తన ఇంటి వారిని ఏలనేరక పోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగ పాలించును? అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడుకుండునట్లు కొత్తగా చేరిన వాడి ఉండకూడదు. కొత్తగా చేరిన వాడికి ఆ అధ్యక్ష పదవి ఇవ్వనవసరం. కొత్తగా వచ్చే వాళ్ళని పెట్టుకుంటూ ఉంటారు. కొన్ని విషయాల్లో పాత వాళ్ళ మీద అజమాయిషి చేస్తుంటారు వీళ్ళు. ఇది కొత్తగా వచ్చేవాడికి అధ్యక్ష పదవి ఇవ్వకూడదు. ఎందుకంటే వారి ఆత్మీయ మందిరానికి ఇబ్బంది. పాత వాళ్ళకి ఏమవదు, వాళ్ళ వేర్లు ఉంటాయి కదా భూమిలోకి, బాగా స్ట్రాంగ్గా ఉంటాయి. వారికి ఏమవదు. క్రొత్తగా వచ్చిన వారికి ఏమవుతుందంటే స్థిరత్వాన్ని కోల్పోతారు. ఇది అబద్ధ మందిరాన్ని, రాళ్ల మందిరాన్ని కట్టుకుని వాడుకునే స్ట్రాటజీస్. కానీ అధ్యక్షుడిగా ఉండాల్సినకి లక్షణాలు ఇవి. ఈ విషయాల్లో అధ్యక్షుడు చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. కొత్తగా వచ్చిన వాళ్ళని కూడా సంఘంలో పాలించే స్థానానికి తీసుకురాకూడదు. వారికి కూడా గ్రహింపు కలిగి స్థిరపడిన తర్వాత వారికి అప్పచెప్పాలి. ఇది సంఘ క్రమం. ఇవన్నీ చదువు. ఇక్కడే రాస్తున్నాడు కదా, తిమోతి గారికి రాస్తున్నాడు. ఈ మాటలన్నీ చెప్పి ఇక్కడ రాస్తున్నాడు. 3వ అధ్యాయం 11, 12, 13లో ఉంది, రాయబడుతుంది. నేను వచ్చే వరకు చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండు. ఇవన్నీ కూడా చెప్పు. ఎట్లా పడితే అట్లాగా, ఎవరికి పడితే అలాగా చేయకూడదు. ఒక ఆర్డర్ ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది.
దాన్ని ప్రేమపూర్వకంగా జరిగించండి. ధనాపేక్ష మెయిన్ కారణమై ఉంది. కాబట్టి అధ్యక్షులు అన్న వారికి ధనాపేక్ష లేకుండా ధనాపేక్షతో ధనాన్ని సంపాదించుకునే వారికి ఉండకూడదు. తీతుకు రాస్తున్నాడు, అధ్యక్షుడు అంటే గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అధ్యక్షుడు ఎలా ఉండాలంటే గృహ నిర్వాహకుడుగా నిందారహితుడై ఉండాలంట. 1 అధ్యాయం 7-9 వరకు వచనాలు. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభమును అపేక్షించేవాడును కాక అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థ బుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహం గలవాడునై ఉండి తాను బోధ విషయమై జనులను హెచ్చరించుటకు, ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవారగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టు కొనువాడునై ఉండవలెను. అర్థమయ్యేటట్టుగా ఎంత చక్కని సందేశాన్ని బైబిల్ మనకిస్తుంది. ఇది ఊరికే రాసి ఉంచేలే, ఇందులో ఇది మనలో జరుగుతుందనే చూసుకోవాలి. ఎందుకంటే గృహ నిర్వాహకుడు ఎలా ఉండాలంటే, అధ్యక్షుడు ఎలా ఉండాలంటే, ఈరోజు మనం చూసినట్లయితే మనం ఉన్న ఏరియాకి సిఐ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు హెడ్ ఆఫ్ ది హోమ్, అంటే ఆ ప్రాంతం మొత్తం ఆయన హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. సిఐ గారు ఆ గృహం ఆయనకి ఇవ్వబడిన ఏరియా మొత్తానికి ఆయనే గృహ నిర్వాహకుడు. ఆయనే విధులను సరిగ్గా నిర్వర్తించకుండా ఎక్కడన్నా మద్యపానం సేవించి పడిపోయి ఉంటే గృహ నిర్వాహకుడు పరిస్థితే అట్లా ఉంటే గృహం పరిస్థితి ఏమవుతుంది? గృహం ఏమైపోతుంది? అలాగే అధ్యక్షుడు ఎలాంటి వాడంట? గృహ నిర్వాహకుని వల్లే నిందారహితుడై ఉండవలను. పర్ఫెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. గృహంలో ఏ సమస్య వచ్చినా దాన్ని తెలియజేసి జాగ్రత్త పరిచి అవేర్నెస్ తీసుకొచ్చి కాపలాగా. గృహ నిర్వాహకుడు అంటే అధ్యక్షుడు అంటే దేవుడు చూసుకుంటాడులే, ఏమవుద్ది, ప్రార్థన చేసేయండి 2 గంటలు, ఓ పని చేయండి. ఇలా చెప్పే బదులు తాయెత్తుల్లాగా తయారు చేసి 4 స్టిక్కర్లు, 2 గంటలు రోజు ప్రార్థన చేయండి, పొద్దున 2 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ప్రార్థన చేసి పడుకోండి, దేవుడు చూసుకుంటాడని చెప్పేసి ఇంటికి కట్టేయండి చాలు. తోరణాలలాగా డోర్లకు కట్టేసుకుని అవి చదివేసుకుని నేను చేయాల్సింది చేశాను, దేవుడు చూసుకుంటాడని చెప్పి రాసి పెట్టేసి పడుకోండి. ఇంకా ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళటం ఎందుకు, శుక్రవారం పూట చర్చికి వెళ్ళటం ఎందుకు, ప్రత్యేక కూడికలకి వెళ్ళటం ఎందుకు, అంతా దేవుడు చూసుకుంటాడు, తిప్పేస్తాడు. ఈ ఒక్క సబ్జెక్ట్ చాలు. ప్రతి ఇంట్లో ప్రతి చోట పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకొని ఇంట్లో ఉండిపోవచ్చు. ఇక బైబిల్ ఎందుకు? నేడు చూస్తుంటే వీరి యొక్క విధానం చూస్తుంటే దేవునికి ఎంత వ్యతిరేకంగా జీవిస్తున్న జీవితాలుగా కనబడుతున్నాయి. లోబడలేనటువంటి స్థితి, వాక్యాన్ని అర్థం చేసుకోలేనటువంటి స్థితి. అధ్యక్షులు, సంఘ పెద్దలు, పనివారని చెప్పి బోర్డులు పెట్టుకుంటున్నారు, కానీ రెవరెంట్స్ రకరకాలైనటువంటి బోర్డులు పెట్టుకుంటున్నారు, సీనియర్ పాస్టర్స్. ఇక్కడ అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుడు వలె నిందారహితుడై ఉండవలెను అని ఖచ్చితంగా వాక్యం చెప్తుంది. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానీయము, కొట్టువాడును, దుర్లాభమును అపేక్షించేవాడు కాక. నువ్వు ఏ సబ్జెక్టు చెప్పపోతే, ఏమి తెలియపరచపోతే లాభం పోతుంది. అరే నువ్వు దొంగతనం చేయకూడదు, దేవుడు శిక్షిస్తాడు, ఇది ఎట్టి పరిస్థితిలో ఉండకూడదని చెబితే వాడు చేసుకొచ్చిన దొంగతనంతో వచ్చిన డబ్బుని రేపొద్దున నిర్మాణాలకు రావేమో అని భయం. తప్పు కదా అది. దుర్లాభం కోసం ఏం చేస్తారంట వీరు? ఏం చేస్తారు? సంఘ అధ్యక్షులుగా ఉంటారు, గృహ నిర్వాహకులుగా ఉండకుండా వీరు మద్యపానీయుల మత్తుల్లో జీవిస్తూ ఉంటారు, అబద్ధధన మత్తులో ఉండిపోతారు. సత్యం ఎరిగితే ఎవడు ఉండడు, దేవుడు పనిలో ఉంటాడు. సత్యం ఎరిగితే సంఘం ఎప్పుడు కూడా ఎదగదు. ఎందుకంటే సత్యాన్ని స్వీకరించిన వాడు ఇంకో చోట సత్యాన్ని స్థాపిస్తాడు, స్తంభాలుగా నిలబడతారు, ప్రపంచాన్నే చుట్టేస్తారని చెప్పి ఆయన ప్రణాళిక వేసి ఆయన సీయోనులో రాయిగా స్థాపించితే, సజీవమైన రాయిగా మనం కట్టబడాలని ఆయన మన ప్రోత్సహించి స్వరక్తమిచ్చి సంఘాన్ని కడితే దాన్ని సులువుగా
తేలికగా, ఏం పర్లేదు, దేవుడు చూసుకుంటాడు. ఇదే పరిస్థితి దేవుడు వాక్యం తెలియపరుస్తుంది. ఎవరు నిర్లక్ష్యం చేసినా, ఎవరు ఏది చేసినా ఆయన ప్రణాళికలో ఉన్నవారే ఈ మందిరాన్ని కట్టుకోగలరు, మిగతా వారు అపహసిస్తారు. ఇది నమ్మే పరిస్థితి లేదు. మన మరణానంతరమే మన జీవితం ప్రారంభమవుతుంది. అది ఆత్మీయ మందిరాన్ని ఈ లోకంలో కట్టుకున్న వారే దాన్ని స్వీకరించగలుగుతారు, దాంట్లో ఉండగలుగుతారు. కాబట్టి అధ్యక్షుడు గృహ నిర్వాహకుని వలె, గృహ నిర్వాహకుడు అంటే ఇంటిని నడిపేవాడు, సంఘాన్ని నడిపేవాడు, సంఘంగా కూడుకున్న వారందరినీ తెలియపరిచేవాడు. ఈ విధమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఈరోజు ఎంత దారుణం అంటే అన్యులకి ఎవరికి తెలియదు. అన్యుల్లో జరుగుతున్నటువంటి విషయాలు చూస్తే ప్రతి ఓళ్ళు కూడా బట్టబయలైపోతారు. కానీ ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చే వారి దగ్గర పట్టుకోవడం కష్టం. మనం చూసినట్లయితే అమ్మ తేజ అనే అతను, తర్వాత ఈ ఇస్సాక్ అనే అతను, వీళ్ళందరూ కూడా ప్రవచనాలు చెప్పి, అవి చెప్పి, ఈ చెప్పి, అద్భుతాలని చెప్పి, టచ్లని చెప్పి, అయ్యి అని చెప్పి, ఇవి అని చెప్పి చాలామందిని మోసం చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా పట్టుకోలేరు, ఎవరు ఏం పట్టుకోలేరు. ఎందుకని? బైబిల్ పట్టుకున్నారు కదా. పాప అన్యులకు తెలియదు అది. అన్యుల్లో వాళ్ళైతే పట్టేసుకుంటారు, వీడు మంచోడు కాదండి, ఆడండి, వీడండి అని పట్టుకుంటారు. బైబిల్ పట్టుకున్న వాళ్ళని పట్టుకోవాలంటే కష్టం. బైబిల్ పట్టుకున్న వాళ్ళే పట్టుకోలేరు, ఇంకా వాళ్ళే పట్టుకుంటారు. అందుకని వాక్యం చదివితే ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఎలా కనిపెట్టాలో తెలుస్తుంది. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని ఇచ్చి పని చేయమన్నాడు, అంతేగాని మోసం చేయమన్నా. గృహ నిర్వాహకుని వలె ఉండాలి అధ్యక్షుడిగా. ఇవన్నీ తేలిపోతాయి. ఇవన్నిట్లు కూడా ముగింపు పలుకుతుందా అని చెప్తే పేతురుగారు రాస్తాడు. పేతురుగారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి ఉన్నటువంటి వచనాలు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలే మీలో అబద్ధ బోధకులు ఉందురు. వీరు తమను కొనిన ప్రభును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనమగు భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గం దూషింపబడును. వారు అధిక లోబులై, అధిక జనాభా, అధిక లోబులు, అధికంగా అన్నీ కావాలి, కల్పనావాక్యములను చెప్పుచు మీ వల్ల లాభం సంపాదించుకొందురు. వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. వారి పరిస్థితి ఏంటో చెప్తున్నాడు. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళమునందు కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పునకు కావలి ఉంచబడుటకు వారిని అప్పగించెను. మరియు ఆయన పూర్వమందు లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు మరి 7 కాపాడబడ్డారు. ఈ విధంగా ఇంత క్లియర్గా పేతురు గారు కూడా రాస్తున్నారు. ఆయన అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలి మీలో కూడా అబద్ధ బోధకులు ఉందరు. వీరు తమను కొనిన ప్రభును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము తమకు తామే. ఇది సత్యవాక్యాన్ని విశ్వసించకపోతే వల్ల తమకు తామే నష్టం. అది అమ్మతేజ గారంటే నాకేం ద్వేషం కాదు, ఇస్సాక్ గారంటే ఏం కాదు. వారు రేపొద్దున దేవుడు కనికరిస్తే మారుతారు. బ్రదర్స్ వాళ్ళ విషయంలో నేనేం కాదు. కానీ ఆ సత్యవాక్యాన్ని భిన్నమైనటువంటి తీసుకెళ్ళినప్పుడు ఆ ప్రజల కోసం, ధనం కోసం చేసినప్పుడు ఇబ్బంది పడతారు అని. దానికి దేవదూతలైనా ఆయన ఎక్స్క్యూజ్ చేయలేదు. తర్వాత చూసినట్లయితే నోహా గారి కాలం గురించి కూడా ఆయన చెప్తున్నాడు. ఆయన భక్తిహీన సమూహం మీదకి జలప్రళయాన్ని రప్పించాడు ఆయన. ఇవన్నీ కూడా ఆయన ఊరికి చూస్తూ కూడా చెప్తున్నాడు. ఆయన మందను కాపాడటకు ఏ విధమైనటువంటి అధ్యక్షుడికి అవకాశం ఇచ్చాడో ఆ మందను కాపాడటకు అధ్యక్షుడు సర్వ విధాల కృషి చేయాలని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. అలాగే మిమ్మును గురించి జాగ్రత్తగా ఉండు. మిమ్మును గురించి కూడా మీరు జాగ్రత్తగా ఉండు. ఇది మనము దేవుని వర్తమానాన్ని తెలియపరిచినప్పుడు మనం కూడా జాగ్రత్తగా ఉండాలని పౌలు గారు తన వాక్యాన్ని తెలియపరుస్తున్నారు. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక
9వ అధ్యాయం 27వ వచనం. గాలికి కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోదురేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. ఇప్పటి నుంచే మన శరీరాన్ని మనం నలగగొట్టుకోవాలి. నలగగొట్టుకోనకపోతే ఏం జరుగుతుందంటే భ్రష్టులం అయిపోతాము. మనకు కూడా శరీరాశలు కలిగి శరీరమే మనకు ప్రధాన శత్రువు. కాబట్టి ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడు అయిపోదునేమో అని నా శరీరం ఏం చేస్తున్నానంట, నలగొట్టుకుంటున్నాడంట. నలగొట్టుకోవటం అంటే సుత్తి తీసుకుని రాయి తీసుకుని కొట్టుకోవటం కాదు. శరీరానికి సంబంధించినటువంటి ఇచ్చలు కోరికలు వాటన్నిటిని కూడా జయించాలి. వస్త్రధారణ, అలంకరణలు, తర్వాత లోక పోకడలకు సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. దుస్తుల విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా వహించాలి. ఎట్లా పడితే అట్లా నిర్లక్ష్యంగా ఉండకూడదు. శరీరానికి కావలసినంత కూడా సమకూర్చి పెట్టకూడదు. ఏకాత్మ మనకి శరీరాన్ని నలగొట్టుకోవటం అంటే విస్తార ధనాన్ని మన దగ్గర పెట్టుకుని నా ప్రాణమా తినుము సుఖించుము తాగుము అని చెప్పి దానికి అవకాశం ఇస్తే భ్రష్టులం అయిపోతాం. నలగొట్టుకోవటానికి పెంటగా ఎంచాడు తన యొక్క ఆస్తిని మొత్తాన్ని ఆయన వదిలేశాడు. తనకు కావలసినంత వరకే చేతుల ద్వారా కష్టపడుతూ తనతో పాటు ఉన్న వారికి ఇస్తూ ఆయన జీవించినటువంటి జీవిత విధానాన్ని కూడా పౌలు గారు చూపిస్తాడు. అవకాశం ఉంది, తీసుకోవచ్చు. బోధించిన వాడికి జీతం తీసుకోవచ్చు అని చెప్పుంది. కానీ దేవుడి నామానికి అవమానం తేకుండా ఉండటం కోసం తీసుకోలేదన్నాడు ఆయన. చివరి సమయంలో ఆయన తీసుకోవడం జరిగింది. అంటే తీసుకున్నా తన తినటాం వరకే. ఆయన చివరికి అద్దింటిలోనే ఉన్నాడని చెప్పి రాయబడుతుంది. అదే నలగ కొట్టుకోవడం. ఈ విధంగా నలగ కొట్టుకునేటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి విశ్వాసాన్ని. సమిష్టిగా ఇతరులకి మనం సంపదని ఇచ్చేసినప్పుడు నాకు ఈరోజు ఉంది, సమృద్ధిగా ఉంది, తిన్నా, లేని వారికి ఇచ్చేసినట్లయితే ఇంకో రోజు నాకు లేనప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నాకు వస్తుంది. ఎలాగంటే వస్తుంది అంతే. మరి అదే విశ్వాసం. ఆ రోజు తింటాకి ఓ బిల్డింగ్లు పెద్ద పెద్ద బ్యాలెన్స్లు కాదు, అర్థమైందా? అది అట్లాగా ఉంటుంది. అందుకనే లూకా సువార్త 16వ అధ్యాయంలో ఒక మంచి గృహ నిర్వాహకుడు గురించి అతను ఆ గృహ నిర్వాహకుడు లోకస్తుడు, కానీ మంచి తెలియగలవాడు. లోకస్తులో ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారి దగ్గర తాను దొంగతనం చేసినంత దాచుకున్నాడు. ఎందుకంటే దొంగతనం చేసి ఇంట్లో పెట్టుకున్న, పొలాల్లో చేసిన, బంగారం కొనుక్కున్న దొరికిపోతానని చెప్పి స్నేహితులను నమ్మాడు, ఇరుగు పొరుగు వారిని నమ్మాడు. అట్లాంటి జ్ఞానం కూడా లేదురా మీకు అని చెప్తున్నాడు అనేసి. క్రీస్తుని అంగీకరించిన వారు మీ తోటి విశ్వాసులకి ఆత్మీయ మందిరిగా కట్టుకుంటున్న వారికి వారి మీద ఇన్వెస్ట్ చేస్తే వారు రేపు పొద్దున ఇస్తారన్న విశ్వాసం మీకు లేదని ఆ వాక్య భాగం చెబితే దాన్ని వేరే విధంగా వాడుకుంటున్నారు. ప్రతిదీ కమర్షియల్గా ఏ విధంగా డబ్బులుగా మలిచి వస్తుందని, అక్కడ డబ్బులు వదులుకోవటానికి డబ్బులు దొరికిపోతానని చెప్పి అన్యాయస్తుడైనటువంటి గృహ నిర్వాహకుడు ఆయన వేసిన ప్లాన్కి ఇతరుల దగ్గర డబ్బులు దాచుకున్నాడు. వాడు ఇస్తాడా లేదా అంటే తర్వాత సంగతి. ఇస్తాడని నమ్ముతున్నాను, ఇస్తాడు, నేను ఎట్లా పని చేసుకుని బతకలేని చెప్పి దాచుకున్నాడు. దాచుకుని వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేశాడు. యజమానుడు వచ్చినప్పుడు దొరకలేదు, ఆయన దగ్గర తీసుకుందామన్నా ఏం లేదు. చాలా తెలివిగా వ్యవహరించావని చెప్పి ఆ యజమానుడే అతన్ని, ఎందుకంటే బతకాలి కదా, వాడు లోకస్తుడు, లోకంలో బతకాలి కాబట్టి. అలాగే క్రైస్తవుడు ఆత్మీయంగా బ్రతకాలంటే అదే విధంగా, అంటే అన్యాయమైన సొమ్ము కాదు అది, నీకు వచ్చిన సొమ్మునే పౌలు గారు ఏదైతే తనకున్నదంతా వదిలేశాడో అది ఏం చేశాడు, పనిచేయటం వల్ల ఆయన అవసరాల్లో కూడా తీర్చబడింది. చివరి సమయంలో ఇన్వెస్ట్ చేశాడు. ఎలాగ ఇన్వెస్ట్ చేస్తాం మనం? దేవుని అందు విశ్వాసం ఉంచి ఇస్తాం. ఆయన చెప్పాడు కాబట్టి.
సమిష్టిగా ఉండండి, ఏకాత్మ ఏకహృదయం మీరు పనిచేయాలని చెప్పి మీకు కలిగిన వారందరూ ఒకటి ఉంటే అది జరుగుతుంది. అందువల్ల ఆ విధమైనటువంటి వర్తమానాన్ని ఆయన అందించాడు. బైబిల్ ఎక్కడ చూసినా సరే అబద్ధతనాన్ని విడిచిపెట్టమని యేసుక్రీస్తు వారు చెప్పారు, శిష్యులు చెప్పారు. యేసుక్రీస్తు వారు విడిచి వచ్చారు, మహిమను మంచి సంపన్న స్థితి నుంచి వదిలిచ్చారు ఆయన. పేతురు గారు శిష్యులే కానీ, పౌలు గారే కానీ వీళ్ళందరూ కూడా ఒక మాదిరి చూపించారు. విశ్వాసం ఏంటి, ప్రేమ విషయంలో అన్నీ కూడా ఒక మాదిరి చూపించారు. ఇది క్రైస్తవులు అనుసరించాల్సిన మాదిరి బోల్డ్ ఉంది ఇక్కడ. ఈరోజు ఒక్కటి తెలియదు, ఇవన్నీ చెప్తే ఇందులో ఉన్నాయా అంటారు. బైబిల్ తీస్తేగా అర్థం కాదు. అంటే అడగమంటే ఇది అడగమన్నాడు దేవుడు. బైబిల్లో ఏముందో చెప్తాను నేను అడగమన్నాడు. అది వాళ్ళు ఎలాగో చెప్పరు, మీరన్నా చదువుకొని నేను చెప్తాను అంటున్నాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడిని నేను పంపిస్తాను చెప్తానంటున్నాడు ఆయన. అందుకని మిమ్మల్ని గురించి మీ బోధన గురించి జాగ్రత్తగా ఉండండి. బోధించేసిన తర్వాత వచ్చేసిందని చెప్పేసి ఇది నాదే అని చెప్పి తీసుకోవద్దు. పౌలు గారు అదే వచ్చేస్తుంది నాకు కావాలని చెప్పి మీకు మంచి మాటలు చెప్పి మీ దగ్గర నుంచి రాబట్టుకునే మాటలు కూడా చెప్పి నేను తీసుకోగలను అన్నాడు ఆయన. తీసుకోలే, అసలు నాకు వద్దన్నాడు ఆయన. మళ్ళీ నేను తీసుకురాగాడి నుంచి డబ్బుల కోసం నేను చెప్పాను అనుకుంటారేమో అని చెప్పి దాని గురించి కూడా నాకు వద్దన్నాడు ఆయన. చేతులతో ఆయన కావాల్సినంత ఆహారాన్ని సంపాదించుకొని ఆయన ఎన్నాళ్ళు చేశారో తెలియదు కానీ చేసిన నాళ్ళు చేసుకున్నారు ఆయన. దేవుని మనకు అవమానం తీసుకురాకుండా. అందుకని శరీరాన్ని నలగొట్టుకోవటం అంటే ఇదే. ఎక్కువ దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసి ఉంటే దేవుడి మీద ఆధారపడదు. ఏ రోజు కావాల్సిన ఆహారం నేను ఆ రోజు పక్షులకి ఇస్తున్నాను చూడండి ఒకసారి వెళ్ళని చెప్తున్నాడు ఆయన. నిజమే, మనకి భయం అనిపిస్తుంది కాదంటలా, కానీ ఆయన మాటను విశ్వసించాల్సిన పరిస్థితి ఉంది మనకి. ఎందుకంటే ఆత్మీయ మందిరం కోసం ఇదంతా, శరీర అవసరతల కోసం కాదు యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం వచ్చిందని ఒకసారి మనం గుర్తుపెట్టాలి. అలాగే కొలసీలకు రాస్తూ పౌరు గారు ఆర్కీపు నుంచి అతని గురించి చెప్తున్నాడు ఆయన. తోడి యోధుడైన ఆర్కీపును జాగ్రత్తగా ఉండమంటున్నాడు. తోటి యోధుడైన ఇలాగే పౌలు గారి వలె ఆయన కూడా ఒక నిర్ణయించుకుని ఉన్నాడు. కాబట్టి నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు, మిమ్మును గురించి మీ బోధన గురించి జాగ్రత్తగా ఉండి చెప్పిన తర్వాత మరలా తప్పిపోయే స్థితికి రాకూడదు. శరీరాన్ని నలగొట్టాలి. శరీరాన్ని నలగొట్టడం అంటే ఇదే. సమకూర్చి పెట్టద్దు దానికి, అది మందగిస్తుంది. విశ్వాస జీవితాన్ని సజీవ మందిరంగా కట్టుకోదు. బోట్లోంచి దిగి వెళ్ళిపోదావా అని చెప్పి పేతురు గారు నేను వస్తానన్నాడు. ఆయన సముద్రం మీద యేసుక్రీస్తు వారు నడుస్తుంటే వస్తానన్నాడు. ఎందువల్ల ఆయన శరీరానికి సంబంధించి ఏవి దాచుకోలేదు కాబట్టి. అలాగే మన బోధ యందు నిలకడగా ఉండాలి. నిలకడగా ఉండాలంటే అబద్ధతనాన్ని విస్తారంగా దాచిపెట్టుకోకూడదు. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4:16 నిన్ను గుర్చి నీ బోధన గుర్చి జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధను వినువారిని రక్షించుకుందువు. నీవు నిలకడగా ఉన్నట్లయితే, నేను నిలకడగా ఉన్నట్లయితే నేను స్థిరంగా నిలబడతాను, ఎదుటివారు కూడా స్థిరంగా నిలబడగలుగుతారు. చెప్పి నేనే గనక నిలబడలేకపోతే అది నాకే ప్రమాదం, తర్వాత విన్నవారికి కూడా నిష్ప్రయోజనం అవుతుంది. అందుకని నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందువు. ఈ విధంగా నేను నిలకడగా ఉన్నట్లయితే ఈ బోధ విన్నవారిని కూడా రక్షించుకోగలిగిన వాడిని అవుతాను, నేను రక్షించబడిన వాడిని అవుతాను. కాబట్టి శరీరాన్ని నలగొట్టుకున్నటువంటి పౌలు గారిని మనం చూసినట్లయితే తను శరీరానికి సంబంధించినటువంటి దాచిపెట్టుకోలేదు. ఏ రోజు కష్టం చేసి ఆ రోజు మీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. ఆయన కాకుండా ఆయన పక్కన ఉన్న వారికి కూడా వారి కోసం కూడా కష్టపడి వారికి కూడా ఆహారాన్ని ఇచ్చాడు. ఈ విధంగా మిమ్ముని గురించి మీ బోధన గురించి కూడా జాగ్రత్తగా ఉండండి. ఆత్మీయ మందిరంగా కట్టబడుతున్నాం మనందరం కూడా. స్వరక్తం ఇచ్చి యేసుక్రీస్తు వారు స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం మనం. కాబట్టి ఆయన అధ్యక్షుడిగా ఎవరైతే మనం నిర్మించారో అధ్యక్షులు ఉండవలసినటువంటి లక్షణాలు కలిగి ఆయనకు యోగ్యమైన వారిగా జీవించాలని దేవుడు వాక్యం తెలియపరుస్తుంది. దేవుడు తన కరికరం చొప్పున మాట్లాడిన మాటలకి ఆయనకే మహిమ ఘనత చెందునుగాక. సర్వగంత మహిమ ఆయనకే చెందునుగాక.